ప్రజలకు నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో నా పేరు నాగరాజారావు, అడ్వకేటు, హైకోర్టు, నెల్లూరులో ఉంటాను. ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే ప్రైవేటు వైద్య విద్య పెరిగిపోయి వైద్యం అనేది కూడా ఒక సేవ కాకుండా వ్యాపారంలాగా మారిపోయిందో, ఈ మధ్యకాలంలో మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్ కూడా చాలా పెరుగుతున్నాయి. నిజంగా చాలామంది వైద్యులు దేవుళ్ళలాగా ప్రజలకు సేవ చేస్తారు, దాంట్లో సందేహం లేదు. అయితే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత, వైద్యం సంపూర్ణంగా వ్యాపారం అయిన తర్వాత, నూతన సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి వైద్య రంగంలో విపరీతమైనటువంటి బిల్లులు వసూలు చేస్తూ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ తమ నిర్లక్ష్యంతో డబ్బులు గుంజటం తప్ప ప్రాణాలు నిలపటం అనేది లేదు. కొన్ని విషయాల్లో ప్రజలకి, అంటే పేషెంట్లకు కానీ పేషెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళ అటెండెంట్స్కి, వాళ్ళ లీగల్ డిపెండెంట్స్కి కొన్ని హక్కులు ఉంటాయి. ఒక రోగిని ఆసుపత్రిలో చేర్పించినప్పుడు ఆ రోగికి ఏ విధమైనటువంటి రోగం ఉంది, దానికి సంబంధించినటువంటి ఉండేటువంటి వైద్య విధానాలు ఏమేమిటి, సంపూర్ణంగా పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డాక్టర్ దగ్గర సేకరించేటువంటి హక్కు రోగికి కానీ రోగి బంధువులకు కానీ ఉంది. అదేవిధంగా డాక్టర్కి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అదేవిధంగా హక్కులు కూడా ఉన్నాయి. డాక్టర్లు కొందరు చాలా హాస్పిటల్లో చూస్తూ ఉంటాం, అసలు ఈ పేషెంట్కి ఏమైందనేది పూర్తిగా వివరాలు చెప్పరు. కనీసం వాళ్ళు ఏదైనా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి రికార్డ్స్ కూడా ఇన్ పేషెంట్స్కి కేస్ షీట్స్ దగ్గర కూడా డీటెయిల్స్ పెట్టరు. కేస్ షీట్స్ అన్నీ కూడా అక్కడ ఉండేటువంటి రిసెప్షన్లో పొందుపరుచుంటారు తప్పితే పేషెంట్కి అందుబాటులో ఉండదు. పేషెంట్కి తెలిసినటువంటి ఎవరైనా బహుశా బంధువులు వైద్య విధానంలో కానీ దానికి కొంచెం పరిజ్ఞానం ఉన్నవాళ్ళు చూసి వేరే వాళ్ళ దగ్గర రెఫరెన్స్ చేసుకోవాలన్నా కానీ మెడికల్ రికార్డ్స్ అనేది గుప్తంగా ఉంచేటువంటి పరిస్థితి చాలా హాస్పిటల్స్లో కనిపిస్తుంది. ఇది సరికాదు. పేషెంట్ రైట్ మెడికల్ రికార్డ్స్ అడిగిన 72 గంటల్లో ప్రతి డాక్టర్ కానీ ఆసుపత్రి కానీ మెడికల్ రికార్డ్స్ ప్రొవైడ్ చేయాలి. 72 గంటలు అనేది నేషనల్ మెడికల్ కమిషన్, అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలో భాగం. మెడికల్ రికార్డ్స్ ఇవ్వకపోతే 72 గంటల లోపల అది ప్రొఫెషనల్ మిస్కాండక్ట్గా కూడా పరిగణించబడుతుంది. అయితే ఈ మధ్యకాలంలో విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతేగాని డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక్క డిశ్చార్జ్ సమ్మరీ అది అడిగితేనే డిశ్చార్జ్ సమ్మరీ చేతిలో పెట్టి పంపిస్తున్నారు. డిశ్చార్జ్ సమ్మరీ కూడా సంపూర్ణంగా ఉండటం లేదు. అందుకని ఈ వీడియో ద్వారా నేను చెప్పగలిగేది ఏంటంటే, మీరు ఏదైనా ఆసుపత్రిలో వైద్యం తీసుకున్నప్పుడు వైద్య విధానంలో మీకు ఏదైనా అనుమానం ఉన్నా, చేసినటువంటి వైద్యం వల్ల ఏదైనా వికటించి మీకు ఏదైనా నష్టం జరిగినా, దానికి సంబంధించి ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆసుపత్రికి కట్టిన బిల్లులు మీకు ఇచ్చారా లేదా అనేది చూసుకోవాలి. చాలామంది బిల్లులు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. కొందరు బిల్లులు ఇస్తారు, ఆ బిల్లులు ఇచ్చిన దాంట్లో కూడా స్పష్టత ఉండదు. సో బిల్లులు తీసుకోవటం అనేది పేషెంట్ హక్కు, బిల్లు అడగాలి. అదేవిధంగా రికార్డ్స్ కూడా అడగాలి. కేవలం డిశ్చార్జ్ సమ్మరీ కాదు, కేస్ షీట్ కానీ, అదేవిధంగా డాక్టర్స్ నోట్స్ కానీ, ప్రిస్క్రిప్షన్స్ రాసిన ప్రిస్క్రిప్షన్స్ కానీ, నర్స్ కేర్ రికార్డు కానీ మొత్తం కూడా అడిగిన 72 గంటల్లో ఇవ్వాలి. అది ఇవ్వకపోతే మాత్రం మీరు నేషనల్ మెడికల్ కమిషన్ కూడా ఫిర్యాదు ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలా కేసులు చూస్తున్నాం. ఒక ఆయన ముక్కు ఆపరేషన్కి పోతే ఒక కన్ను పోగొట్టిన ఇది. అదేవిధంగా ఏదో జ్వరం వచ్చి పేషెంట్